అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా యొక్క నిండు వందనాలండి. ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవునికి అనుదినము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. ఈరోజు మనము ఆలోచన చేసే మాట ఏంటంటే, నా కుమారుడా నా మాటలు ఆలకించుము. నా కుమారుడా నా మాటలు ఆలకించుము అంటే నా మాటలు విను అని దేవుడు సెలవిస్తున్నాడు కనుక సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. దేవుని యొక్క మాటలు మనము ఆలకించే వారిగా ఉండాలి. ఆయన వాక్యానికి మనము చెవిని యొగ్గేవారిగా ఉండాలని ఈ లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. అందుకే నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము. ఎవరైతే ఆయన యొక్క మాటలను ఆలకిస్తారో వారు దేవుని యొక్క వాక్యానికి వారి చెవిని యొగ్గుతారనే విషయాన్ని మనము గమనించాలి. అందుకనే దేవుని మాటలను మనము వినేటి వారంగా ఉండాలి. ఈరోజు ఎవరి మాటలంటే వారి మాటలు మనము వింటాం, కానీ దేవుని మాటను వినేటి వారంగా ఉన్నామా లేదా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. అందుకనే ఆయన వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. 21వ వచనంలో ఇంకొక మాట రాయబడింది, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయమందును వాటిని భద్రము చేసుకొనుము. వేటి హృదయంలో భద్రపు చేసుకోవాలి అంటే దేవుని యొక్క మాటలను మన హృదయంలో మనము భద్రం చేసుకునే వారిగా ఉండాలి. ఈ హృదయంలో అనేకమైన తలంపులు, అనేకమైన ఉద్దేశాలు, అనేకమైన కోరికలు, అనేకమైన లోకానుసరమైన వాటినితో మనము హృదయాన్ని నింపుకొని ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యానికి మనం చెవియొగ్గి దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటిచ్చి ఆయన మాటలను మన హృదయంలో భద్రపరుచుకునే వారిగా మనము జీవించాలి. అందుకనే హృదయమందు ఏది నిండి ఉంటుందో నోటి ద్వారా అదే బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి హృదయములో దేవుని మాటలు మనము నింపుకున్నట్టయితే దేవుని యొక్క మాటలని మనము మన పెదవుల ద్వారా మన నోటి ద్వారా బయలుపరుస్తామనే విషయాన్ని మనము గమనించాలి. అందుకని నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము,